నమస్కారం సార్. అన్నమయ్య జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి, డిఎస్పీకి అందరికి నమస్కారం సార్. సార్ మాది బగిడిపల్లె, రాజంపేట మండలం, కోకల సుబ్బరాయుడు, కోకల రామసుబ్బులు ఈయన తల్లిదండ్రులు సార్. మా పాప ముసిల్లో మా తమ్ముళ్ళు జంగమయ్య, శ్రీరాములు వాళ్ళు లేని పని 6 ఏళ్ళ పిల్లలు చుట్టించి వాళ్ళకి మాయమాట చెప్పారు. పాప నేర్పించేసి ముసిల్లో దింపి పెళ్ళి 10 ఏళ్ళు వస్తాం సార్. 10 ఏళ్ళు ఇది పాపకు ఈ మధ్యలో మళ్ళా పెళ్లి చేసాము. మా పాప మాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు పెళ్ళి అయింది మాట్లాడి చెప్తే మేము స్టేషన్ కాడికి పోయినాము. స్టేషన్ కాడ పోయి ఏదన్నా మాకు రక్షణ కల్పించ న్యాయం చేస్తాడని అడిగి వచ్చి మన్ను స్టేషన్ ఎస్ఐ ఆలి సిఏ ఆలి నేను 3 రోజులు పెట్టుకొని ఇప్పుడు లాస్ట్కి వచ్చి మమ్మల్ని పిల్లలు నంపి విసారించాలి సార్. పిల్లలం వల్ల ఏం పాప మేము పుణ్యం తప్పేమో నాయమని ఒక్కటే చెప్పలేదు సార్. వాళ్ళ పిల్లలని కూడా వాళ్ళతో మాట్లాడి మేము ఏదైనా మాట్లాడితే నన్ను బూతు మాట్లాడి చెప్తాను సార్. ఒక్క నువ్వేదో మాట్లాడతామని కూర్చో దాంట్లో మాట్లాడినాడు. నేను తంత గుట్టుకెళ్తాను ఎందుకు మాట్లాడేది కూర్చోవాలా అంటే సార్ నువ్వు మాట మాట్లాడుతున్నావా మీరు ఆ పక్క ఇంటికి ఏదైనా వచ్చి ఇట్లా అడుగుతాం మాకేదైనా అవుతుంటే దానికి రెస్పెక్ట్ చేయాలా, దానికి మాట్లాడినా ఎంతవరకు ఆ పాపకి చెప్తుంది అంటే అదేం సార్. ఇప్పుడు పెళ్లి చేసినాము వాళ్ళు ఊరికి వాళ్ళ అల్లుడి పక్క ఎందుకు మాట్లాడతారు? అల్లుడి న్యాయం కాబట్టి మాట్లాడతాము. వాళ్ళ మధ్యలో పని లేక ఎడవ రెండు వాళ్ళు పేదవాళ్ళు ఉండి తెలియదక్కుల వాళ్ళు ఉండి వాళ్ళకి నేర్పించేది వాళ్ళకి డబ్బులు ఇచ్చి మమ్మల్ని కూడా తిప్పినారు సార్. మమ్మల్ని కూడా తిప్పితే నాకు కూడా 20,000 డబ్బులు ఇచ్చాడు. మా భార్య 20,000. మా భార్య ఇక్కడ పోయించుకోండి మొత్తం పోయింది. విజయవాడ నుంచి వాళ్ళ గ్రూప్తో కలిసి ఉంది. వాళ్ళ గ్రూప్ సెట్ అయితే మళ్ళీ కోయిట్ నుంచి వాళ్ళు ఇక్కడ విజయవాడ కానీ అందరూ గ్రూప్ సెట్ అయితే మొత్తం అంతా ఇక్కడ రాయపాడ పక్కన బాయికాడ పల్లె ఎక్కడ కూడా ఉంటాని ఇబ్రహంపేట అని ఉంటాం సార్. ఆ ఇబ్రహంపేటలో ఉంటారు వాళ్ళు. ఆ పాపగా మాకు ఇప్పటికే పెళ్ళి 15 ఏళ్ళు తర్వాత 15 ఏళ్ళు పాటించి వాళ్ళు ఇప్పుడు పాపకి తీసుకుపోయి ఇక్కడ పెట్టుకున్న రాయపేటలో పెట్టుకుని విజయవాడలో పెట్టి అక్కడ పెళ్లి చేసి అక్కడ పెట్టారు సార్. 4 బిడ్లు పిల్లలు ఫోటోలుగా పెట్టారు సార్. 4 బిడ్లు అల్లుడు మంచోడు ఏమన్నాడు చేయడు అటువంటి నీకు రచ్చలు పెట్టి కలగాలు పెట్టి నేను 3 తాగుతాడు నేను 3 ఇట్టాడు అక్కడ రచ్చలు పెట్టి వాళ్ళకు లేని పాయింట్ వాళ్ళ సంవత్సరాల్లో తెచ్చి పెట్టి వాళ్ళ అమ్మాయి తయారు చేశారు సార్ వాళ్ళు. ఇంకోటి సార్ మమ్మల్ని తిప్పేసి ఏం చేశాడు మా దేలాలు ఉన్నాయి సార్. దేలాలు కడిగి ఈసుడు జాలవి ఈసుడు జాలం పురాణం జాలం దేలాలు సార్. దేలాలు ఈసుడు జాలం చెల శివుడితో గచ్చితో కట్టింది చెలను మెట్టుతో మూడు బాగుంటారు సార్. లోపల శివాల ఈసుడు పురాణం జాలగా చెలలు అన్నీ బాగుంటారు. వాడు పడదోశారు పొందోశారు. వాటికి నిండుగా ఇది పని చేస్తారు. ఇది అవినీతి పనులు కాదంటే ఈ రాళ్ళు రప్పులు ఎవరు ఇక్కడ కుదిరకూడదు. ఇది దరిద్రం ఇది స్వచ్ఛం మీకు స్వర్గం లేదు. అది లేదా మాట్లాడే లేని పని అందుకే మేము తప్పుకున్నా సార్. ఇది నీట్ కదా ఇది పనులు చేయడం తప్పుకున్నామని మాట్లాడే చేస్తున్నారు. దీన్ని ఏమి చేసినా మీరు గట్టిగా చర్చించుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నీ చేసుకుని మీకు 10 వందల కన్నా కోరుకుంటాను సార్.